ఏకంగా నెలల తరబడి షూటింగ్ డిలే అవ్వడంతో సరైన టాక్ తెచ్చుకోలేకపోయిన స్పైడర్ ఇప్పుడు మాత్రం తన దూకుడిని చూపిస్తున్నాడు. గ్లిమ్స్ ఆఫ్ స్పైడర్ పేరుతో వచ్చిన ఆ చిన్న ప్రమోషనల్ కంటెంట్ సినిమా కొత్త కలరింగ్తో పాటు ఎందుకు డిలే అయింది అనే అంశాన్ని కూడా వివరించింది. ఆ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది అన్నది కన్వే అయింది. అయితే రీసెంట్గా వచ్చిన కొత్త స్టిల్స్లో మహేష్ సూపర్ ట్రెండీగా ఉండడంతో మహేష్ ఫ్యాన్స్ హంగామా మొదలైపోయింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకునే కొత్త న్యూస్ అఫీషియల్గా బయటకు వచ్చింది. అదేంటంటే ఆగస్టు 9న మహేష్ బర్త్డే సందర్భంగా స్పైడర్ ట్రైలర్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపించింది. అయితే అంతకంటే ముందే ఆగస్టు 2న స్పైడర్లోని ఫస్ట్ సాంగ్ అయిన బూమ్ బూమ్ని రిలీజ్ చేయబోతున్నారు. ఆ సాంగ్తో స్పైడర్ సినిమా ప్రమోషన్స్ మొదలైపోయినట్టే. ఆ రోజు నుండే స్పైడర్లోని లాస్ట్ సాంగ్ని కూడా షూట్ చేయడం మొదలు పెడతారు. తెలుగులో ఈ సినిమాకి ఎంత రెస్పాన్స్ వస్తుందో తమిళ్లో కూడా అదే రేంజ్లో వెయిటింగ్. మురుగదాస్ సినిమానే అయినప్పటికీ ఇంతకుముందు సినిమాలకు లేని బజ్ దీనికి రావడానికి కారణం మహేష్ బాబు అనే సంగతి అందరికీ అర్థమవుతుంది. అందుకే ఈ సినిమా రైట్స్ దాదాపు 25 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఫస్ట్ సాంగ్ టీజరే రచ్చరచ్చగా ఉంది. ఇక మొత్తం ఆల్బమ్ ఎలా ఉంటుందో చూడాలి. Please subscribe. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events.